హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అయితే స్కూల్స్‌కి సంబంధించి కొత్త యూనిఫామ్స్ అండ్ బ్యాగ్స్ అయితే ఏపీ గవర్నమెంట్ అందించబోతుంది. ఇది ఎప్పటి నుంచి ఇస్తారో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ఏ చిన్న అప్డేట్ అయినా మిస్ అవ్వకుండా ఉండాలంటే నా ఛానల్ ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియో చూసుకున్నట్లయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అయితే స్కూల్స్లో కొత్త బ్యాగ్స్ అండ్ యూనిఫామ్స్ అయితే డిజైన్ ఈ విధంగా ఉండబోతుందని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పడం జరిగింది. సో ఇది ఇలా ఉంటాయి. సో బ్యాగ్స్ కానీ షూస్ కానీ సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ విధంగా అయితే మనకు కనిపించబోతున్నాయి. సో ఫస్ట్ టైం నుంచి చూసుకున్నట్లయితే సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్లో భాగంగా ఇచ్చే ఏకరూప దుస్తులు, బెల్టులు, బ్యాగులు రంగులను ప్రభుత్వం మార్పు చేసింది. రాజకీయ పార్టీలకు సంబంధించిన రంగులు, రాజకీయ నేతల బొమ్మలు లేకుండా వీటిని తీసుకొస్తున్నారు. బెల్టులు ఆకుపచ్చ, నలుపు రంగు, మధ్యలో తెలుపు రంగు ఉన్న వాటిని ఇవ్వనున్నారు. గతంలో బెల్టులపై విద్యా కానుక అని రాయగా ఈసారి కేవలం ప్రత్యేకంగా రూపొందించిన గ్రాడ్యుయేట్ బొమ్మలతో కూడిన లోగోలను వేయనున్నారు. బ్యాగులు లేత ఆకుపచ్చ రంగులో ఉన్న వాటిని ప్రభుత్వం ఎంపిక చేసింది. ఏకరూప దుస్తులు లేత ఆకుపచ్చ, గులాబీ రంగు పెద్ద గడులు చొక్కా, లేత ఆకుపచ్చ రంగు ప్యాంటుతో కూడిని ఇవ్వనున్నారు. వచ్చే ఏడాది జూన్ 12న బడులు తెరిచే రోజునే విద్యార్థులందరికీ వీటన్నిటి అందజేయాలని వీలుగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు త్వరలోనే టెండర్లు అయితే పిలవనున్నారు. సో ఇది ఫ్రెండ్స్, అంటే వచ్చే ఏడాది జూన్ 12 నుంచి అయితే ఈ యూనిఫామ్స్, కొత్త యూనిఫామ్స్, బ్యాగ్స్ అయితే ఏపీ గవర్నమెంట్ ఇవ్వబోతుంది. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.